ఈరోజు నేను ప్రెస్ మీట్ ఉత్తరాంధ్రలో ప్రెస్ మీట్ పెట్టడానికి నేను శ్రీకాకుళం ఈరోజు చూడవరం ఎందుకు వచ్చానంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కుంటుపడిపోయింది. ఒక అరాచక పాలన నడుస్తుంది. ఆ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎప్పుడు పోవాలా, ఎప్పుడు చంద్రన్న జనసేన పవన్ కళ్యాణ్ గారు రావాలా అని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ ప్రజలు నిర్ణయం మేరకు ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఎవరు క్యాండిడేట్ వచ్చినా ఆ క్యాండిడేట్ని మన దగ్గరుండి ఒకటి ఈజ్ వాల్యుబుల్ అభిప్రాయ భేదాలు ఏమీ లేకుండా గెలిపించుకోవాలని ఈ ఉత్తరాంధ్రలో మనం ఎట్టి పరిస్థితుల్లో మొత్తం స్వీప్ చేసి ఇవ్వాలి. ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా వైసీపీకి వెళ్ళకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క సీటు కూడా వెళ్ళకూడదు. చంద్రబాబు నాయుడు గారి కానుకగా మనం గిఫ్ట్గా ఇవ్వాలనేది నా మనవి. మనం ఎవరితో గొడవలాడొద్దు, పోట్లాడొద్దు, ఎదుటివాడిని తిట్టొద్దండి. ఇది వాళ్ళు చేసిన రోడ్లు, ఇప్పుడు వస్తున్న రోడ్లు అద్దానంగా ఉన్నాయి. అలాగే మీకు పాడేరు, చోడవరం నుంచి పాడేరు వెళ్ళే రోడ్డు వంతెన పడిపోయింది. అలాగే వడ్డార్ దగ్గర వంతెన పడిపోయింది. రోడ్లు అద్దానంగా ఉన్నాయి. బళ్ళు వెళ్తే బళ్ళు చేతికి చాలా కష్టంగా ఉంది. ఇలాంటివన్నీ కూడా ప్రతి దిక్కున కూడా మనం మట్టేసి ఇది శాంతియుతంగా మీరు అందరూ చేసి మీరు ఇప్పటికి మీ మీద కేసులు ఎన్నో పెట్టారు, ఆ కేసులు భరించారు. అలాగే మీరు టీడీపీ కార్యకర్తలు భరించారు, జనసేన కార్యకర్తలు భరించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు లాంటి వారిని 55 రోజులు అన్యాయంగా కేసు పెట్టారు, లోన్ పెట్టారు. ఇప్పుడు మా మీద కానీ మేము మాట్లాడుతున్నాం, మా మీద కానీ అందరి మీద కింద కేసులకి పైపడం 3 నెలలు కష్టపడితే చంద్రన్న గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తుంది. కనుక ఎవరు ఏం చేశారు, ఎవరిది తప్పు కేసు, ఎవరు మంచి కేసు అని కరెక్ట్గా అన్నీ పరిశీలించి జరుగుతుంది. కనుక ఒక్కటే నేను నా విన్నపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచక పాలన ఏంటి? ఇక్కడ మనకి సిబిఎన్సి ల్యాండ్స్, ఈ మిషనరీ ల్యాండ్స్ మొత్తం టోటల్గా ఎంబీబీ సత్యనారాయణ గారు ఎలా తీర్చొచ్చుకున్నారు. అలాగే అక్కడ ఇచ్చాపురం నుంచి సిబిఎన్సి ల్యాండ్స్ అప్పుడు ఒంగోలు దాకా ఆ ల్యాండ్స్ ఎలాగ అన్యాకరణ తెలిపాయి. అలాగే దేవుడు మాన్యం ల్యాండ్లు అక్కడ అన్యాకరణ తెలిపాయి. అలాగే మాకు వక్బోర్డ్ ల్యాండ్లు అన్యాకరణ తెలిపాయి. మొన్నటి ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు, అంతే ఇద్దరే ఉన్నారు. వీళ్ళ అందరూ రెడ్లే. ఒకటి పొన్నాల సుధాకర్ రెడ్డి గారు, ఒకటి వాసుదేవ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి, సో మనీ ద పీపుల్ అందరూ అలాగే ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో ఎస్సీ లేదా, బీసీ లేదా, మైనార్టీ లేదా, కాపులు లేరా, కమ్మ లేరా, ఇవన్నీ కూడా నేను అలా ఒకటే సూచించుకుంటున్నాను. మీ పాలనలో ఏది అభివృద్ధి చెందిందో చెప్పండి. నేను అదే మిమ్మల్ని వినిపించుకుంటున్నాను. ఇక్కడ అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా సమయంతో పనిచేయాలి. టీడీపీ అండ్ జనసేన కార్యకర్తలు, అలాగే వంగవీటి మోహన రంగ గారి కోసం అంబటి రాంబాబు గారు టీడీపీ గుండా చంపారన్నారు. చంపిన వాళ్ళు మీ పార్టీలోనే ఉన్నారు. ఆ రోజు ఉన్న సిబిఐ A1గా పెట్టారు. మరి మీ పార్టీలో ఉన్నారు. మరి అలాగే ఆ రోజు నేను రాధారంగా మిత్రమండలి సిటీ ప్రెసిడెంట్గా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు ఆ ధర్నాల్లో వాటిల్లో మా అమర్నాథ్ గారి ఫాదర్ గురునాథరావు గారు కావచ్చు, అలాగే ధర్మశ్రీ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అందరూ యూత్ కాంగ్రెస్లో ఉన్నాం. అప్పుడు మరి ఆయన బుర్ర కూడా బదులైపోయింది పోస్ట్ ఆఫీస్ దగ్గర. ఇంకా ఆయన గుర్తు చేస్తున్నాం. అలాంటివి ఇంత మేము కాపులంటే రంగాగారు అంటే కాపులు. అలా అంత కాపు ఉద్యమం నడిచిన ముద్రగడ్డ గారి పేరు వచ్చిందంటే రంగాగారి. అలాంటి దాంట్లో ఈరోజు మీరు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే మీరు రంగా గారిని ఎవరు చంపారో ఎంక్వైరీ ఎందుకు వేయలేకపోయారు? ముద్రగడ్డ పద్మనాభ గారు ఎందుకు దాని మీద డిమాండ్ చేయలేకపోయారు? నేను నాకు డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటికైనా మీరు వేయగలుగుతారా? ఇప్పటికైనా మీరు దాన్ని నిగ్గు తేల్చగలుగుతారా? వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ సొంత బాబాయ్ చనిపోయి ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. మీరు సిబిఐకి ఈరోజు పలానా వాళ్ళు చెప్పారు ఇదిగో అని చెప్పే పరిస్థితుల్లో మీరున్నారా? ఎందుకు మీరు అది ఫెయిల్ అయ్యారు? ఈ గవర్నమెంట్ మీ చేతిలో, మీ సొంత బాబాయ్, మీ చెల్లెలు సుప్రీంకోర్టు దాకా తిరుగుతుంది. అయ్యో మన చేతిలో ఎన్నో పరిజ్ఞానాలు ఉన్నాయి. ఎన్నో పోలీసుల దగ్గర మనం ఇప్పుడు కాదు ఎప్పుడు చేసిన మటర్న మనం తీస్తున్నాం. ఎవరు చేశారో మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకు మీరు వివేకానంద రెడ్డి గారిని మీరు చెప్పలేకపోతున్నారు? దాన్ని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసారు 2016 నుంచి ఇక్కడిని తీసాం, సాటిలైట్ని తీసాం, ఇక్కడిని తీసాం, అక్కడిని తీసాం అంటున్నారే. మీ సొంత బాబాయి మర్డర్ ఎవరు చేశారు ఎందుకు చెప్పలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ 31 లోపలైన ఈ సంవత్సరం లోపల మీరు దానికి పలానా వాళ్ళు చేశారు సిబిఐకి మీరు ఇవ్వగలరా? మీ చిత్తశుద్ధిని మేము నమ్ముతాం. అలాగే మేము ఒకటే, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇక్కడ పంచాయతీ
పంచాయతీకి బిల్లులు ఎక్కువ, బిల్లులు తక్కువ, లంచాలు ఎక్కువ. పంచాయతీ బిల్లులు లేవు, ఇంకోటి లేవు. ఇక్కడ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఎవరో కరెక్ట్గా పనిచేయట్లేదు. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కరెక్ట్గా పనిచేయాలి. అంగన్వాడీ పాపం ఆకలితో అలమటించిపోతున్నారు. వాళ్ళకి జీతాలు లేవు, వాళ్ళకి ఈ ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని అక్క నా చెల్లెల కడుపులో పెట్టుకుంటానన్నారు. ఇదే నా కడుపులో పెట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు పాదయాత్ర చేసేటప్పుడు ఇచ్చిన హామీలన్నీ మీరు ఈరోజు హెలికాప్టర్లో తిరుగుతూ ఆ హామీలన్నీ మర్చిపోయారు. కనుక దయచేసి ఇవన్నీ కూడా మీరు చెయ్యాలి. అలాగే అవన్నీ కూడా చేయనివన్నీ కూడా ఎత్తి చూపండి. మీరు జనసేన టీడీపీ కార్యకర్తలు ఎత్తి చూపి ఆ కార్యక్రమాన్ని మీద మీరు ఫైట్ చేయమని అడుగుతూ నేను రిక్వెస్ట్ చేస్తూ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.